మహా ఆనుకున్నామా? బట్టలు సర్దుకోవాలి. నాకు తలనొప్పిగా ఉంది. ఊహరంచం తెంజనుకోలేదు కదా! వెళ్లి రెస్ట్ తీసుకో. భోజనం తిని నేను పిలుస్తాను. వెళ్ళు. అమ్ము. వేరే ఎవరినైనా ప్రేమించి నా చిన్ని కాలు నీ గుండె పైన ఆటాడుతుంటే రోజాగుదా. నీలోని ప్రాణం నాలోనే దాచి వెళ్ళి నాలో చూసి నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న నీ వెంటి సంతోషం కలిసింది నాతో నీ చేతుల్లో ఉండే భయమేది ఓ నాన్న ముత్తడిగా నేనున్నానంతేది. పెళ్లి జరుగుతుంది. అతనితోనే జరుగుతుంది. ఓహో అమ్మా వదినా వస్తున్నా. తగినప్పుడు కదా కీ తీసుకొచ్చాను. ఏంటి ఎలా చూస్తున్నావు? లోపలికి రానివ్వండి. రా. తాగు. ఏంటి వదినా? పేషెంట్ దగ్గర కొంచెం తాగు. పర్లేదు వదినా. కూర్చో మాహా. కొంచెం మీ నాన్న కొట్టారని బాధపడుతున్నావా? ప్రస్తుతానికి ఈ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఆచగలను. భూషణి మన ముఖ్య రేపు నుంచి చూస్తున్నావేమో. ఇంతంతా నీ మీద ప్రేమేనేమో. ఐ మీన్ ఉస్సినిస ఉండొచ్చు కదా. కాకపోతే కొంచెం ఓమేగా రియాక్ట్ అయ్యారు. ఇది నా ఉద్దేశం ఆహా. నేను కన్విన్స్ చేయడమే కాదు. ఏది మన చేతిలో లేదు. అదొకటి గుర్తుపెట్టుకో. ఏమైంది? తాగు. చక్కెర ఎక్కువైంది. తేదో ఉంటే తాగలేం కదా. నేను ఒక మాట చూపునా. మీ అన్నయ్య కూడా నేను ఫోన్ తీయకపోతే మోడకోరు. బహుశా అబ్బాయిలంతా ఇలాగే ఉంటారేమో. కొంతమందిని చూసి చూడనంటూ ఉండటం వల్ల పోయేదేమీ లేదు. మనం ప్రశాంతంగా ఉండొచ్చాం. మావయ్య గారు నీ కోసం చాలా ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఆయన అనుభవంతో ఆలోచించి భూషణ్ని సెలెక్ట్ చేశారేమో. వయసు అనుభవం ఇవేమీ చెప్పలేనివి. ఆ అమ్మాయి మనసుకి అర్థమవుతాయి వదినా. ఆ అమ్మాయికి ఒక మనసు ఉంటుందని అర్థం చేసుకునే అనుభవం ఎందుకు? ఎన్నేళ్ళు వచ్చేందుకు? మనతో ఎన్ని మాట్లాడుకున్నా ఏం లాభం లేదు. ఏమీ మారదు. ఎవరికి నా ఫీలింగ్స్ తో పని లేదు. వదిలే వదినా. చాలా పనులుంటాయి. నా పెళ్లి పనులు వెళ్ళి చూసుకో. ఎందుకు ఏంటి నోట్ల కరిగి పెట్టుకున్నావు? నీ జాతకంలో ఉన్న రాశి ప్రకారం నీవి డ్రెస్ కూడా చేంజ్ చేసుకో. తీసినచ్చు. హలో హలో, ఏమండి? బ్యాగ్ సర్దుకున్నారా? చెప్పుడు సర్దేసుకున్నాను. అయితే మీ బ్యాగ్ ఇచ్చివ్వండి. ఎక్కడికి తెచ్చివ్వాలి? హైదరాబాద్ కా? అదేంటండి? మరి మీరు ఎక్కడున్నారని తెచ్చివ్వాలి? బయట ఉన్నానండి. ఆ ఒక్క చెప్పొచ్చు కదా. చెప్పేదాకా ఆగొచ్చు కదా. సరే బ్యాంకోసారి నేనోసారి ఎందుకు అంటూ సిటీ నుండి కారు తెప్పిస్తున్నాను. అది ఇంకా రాలేదు. వీడు ఎవరూ లేకుండా చూసి బ్యాగ్ తెచ్చిచ్చేస్తే టెన్షన్ ఉండదు. సరే బయటే ఉండండి వస్తున్నాను. ఏరి ఇతరు ఇతని పేరు మర్చిపోయాని. హలో ముక్కు పడుతూ బాధపడుతున్నా. ఇక్కడేం చేస్తున్నారు? పెట్రోల్ పోస్తున్నారు. పచ్చడి మీరేనా? మేము కూడా వేస్తాం. ఇదిగోండి సూట్ కేసా. ఎన్నికి రెడీగా ఉండాలి? మధ్యలో పార్ట్ టైం జాబ్కి వస్తారా? ఖాళీగానే ఉంటాడు కదా. ఏంటి అటుకలను ఉంటా హైట్ చేయమని అడిగితే చదువు తీసుకుంటున్నావు? నేను బస్ ఎక్కడ చెప్తాను. నువ్వు వద్దు, నీ కారు వద్దు, నీ కుళ్ళు జోకులు వద్దు. సారీ. వాళ్ళని గతకి అందరూ పెళ్లి పనులు చూసుకొని డీప్ స్లీప్ లో అవుతారు. ఆ టైంకి నేను ఇక్కడ కారులో రెడీగా ఉంటాను. సరే మీరు బయట కొంచెం రింగ్ ఇవ్వండి. ఎందుకు? తాకట్టు పెడతావా? డబ్బులు లేవా? పెట్రోల్కేగా నేను ఇస్తాను. అబ్బా చా, అది కాదండి. రింగ్ అండి, గోల్డ్ రింగ్ కాదు. కోన్లో ఒక రింగు. అదా సరే మీరు వచ్చి కార్ ఎక్కారంటే హైదరాబాద్ తీసుకెళ్తాను. ఓకే. యోనో హిందీ మీరు ఖచ్చితంగా వస్తారు కదా. లేకపోతే సూట్ కేసు ఎంత పట్ల ఎందుకు తీసుకొస్తాను? స్టీల్ సామాన్లు వాళ్ళకేసి గోల్డ్ బొచ్చులు తీసుకోవడానికా? అబ్బా అది కాదండి. మళ్ళీ మీరు మనసు మార్చుకోరా? చచ్చిగా మార్చుకోను. తెల్లారిది ఆ జుట్టు పొరుగుతో పెళ్లి చేస్తాను. ఏయ్ ఏంటండి? అప్పుడు మనసు మార్చుకున్నారా? కాదు మీరు చెప్పండి. నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నానా? ఇలా వెళ్ళిపోవడం కరెక్టేనంటారా? ఒక వీరలా ఇలా ఫ్లిప్ లో వనితలా మాట్లాడిన మీరే ఇలా అడుగుతున్నారా? అవును. నేను ఎప్పుడూ తప్పు చేయనండి. మీరు తప్పు చేయడం లేదండి, మీ వాళ్ళే తప్పు చేస్తున్నారు. పెళ్లికి ముందే ఆ పెళ్ళికూరు అంత అధికారం చూపిస్తుంటే మీ వాళ్ళు గాడ్కి సారీలు చెప్తున్నారు. నాకు ఎక్కడ వండాలో అక్కడ వండింది. ఎస్ ఐఎమ్ రైట్.
ఆల్వేస్ రైట్. వస్తాను, రింగ్ ఇస్తాను, కార్ ఎక్కుతాను, హైదరాబాద్ వెళ్తున్నాం. దట్స్ హారిక ఆ మూవీయా? మాకంగా ఇందాక రింగ్ తెప్పించాను. మంచి పని చేసా. నేను గుడికి వెళ్ళానే కానీ మనసంతా దారి మీదే ఉంది. ఈ రోజు ఇంత గత కూడా జరగలేదు. పర్వాలేదు. దానికి కారపని ఎక్కువ ఎదురే. కాబోయే భర్తన భయం లేదు, మర్యాద లేదు. రే, ఎప్పుడు కానీ ఏదో ఒకటి అంటూనే ఉంటావా? ఇంకొక్క రోజైతే ఆ అత్తారింటికి వెళ్ళిపోతుందిరా. ఈ ఒక్క రోజే కదా ఈ ఇంత ఆడపిల్లగా ఉంటుంది. ఒక్కరోజు కదా ఉంది. ఓకే. చాక్లెట్ మౌర్య వస్తుంది. పడుకున్నావా? ఒళ్ళు కోచి బాగా చేరింది. అందుకే కయ్యి మట పని కూడా వెళ్ళి ఏర్పాట్లన్నీ చూసొచ్చాం. ఓహో, బాగా వీడియో కాల్ చేస్తే కిల్లి డెకరేషన్ అంతా చూపించావు. వాళ్ళకి డెకరేషన్ కూడా బాగా నచ్చిందని మెచ్చుకున్నారు కూడా. అల్లుడుగా జరిగిందంతా మర్చిపోయి మహాని తొందరగా పట్టుకోమని చెప్పారు. ఆ చెప్ప వినరా, మాతో కూడా చాలా పదం మాట్లాడారు. ఆ చెప్పవేంటి? మీరు చెప్పారు కదా, దానికి వినపడింది లేనా? మీరు అప్పగెత్తలప్పుడు ఎలా తక్కువంటారండి? ఆ విషయం తలుచుకుంటే నాకే భయంగా ఉంది. నా రేడియో నేను ఎప్పుడు చూడలేదు. ఇలాగే చూస్తానేమో. అది కోరికండి. ఆహా, నేను ఇప్పుడు ఒక్క క్షణం కరిగిపోతే జీవితాంతో ఆ దురితని భరించాలి. నువ్వే కదా నన్ను కొట్టింది. పర్వాలేదు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా నిద్ర పడుతుంది. హలో, రూమ్లోనే ఉన్నాను. నేను కార్ తీసుకొచ్చి బయట రెడీగా ఉన్నాను. అతను పడుకున్నారా? పడుకోవడానికి వెళ్ళారు. నిద్రపోయారో లేరో తెలియదు. అలసిపోయారు కదా, వెంటనే నిద్రపోతారు. మీరు ఇంకా బయటికి రావచ్చు. బయటకు వచ్చే ముందు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. అదే సిగ్నల్ అనుకుంటాను నేను. సై కుట్టాను. వేలు పట్టుకుని దారి చూపిదా దైవ పైకి కోపాల ఉన్న మనసు పాలవే. నేనంటే నీకు ఇష్టమా కాదు? కదా పీవా బాధలెన్నున్నా వంతాల మరవని బాధ్యతను ఇక మంచి పెళ్ళై నువ్వు అతనితో అత్తారింటికి వెళ్ళిపోయేదాకా నోరు విప్పడానికి వీల్లేదు. ఈ పెళ్లి మరి అడగడానికి వీల్లేదు. ఎందుకు నా మనసు విడిచేశారు? ఎందుకు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారు? ఇన్నాళ్ళు నన్ను అపరూపంగా పెంచి ఇప్పుడు ఎందుకు నన్ను ఒక శారీస్ చేతిలో పెట్టాలని చూస్తున్నారు? అందుకే అందుకే వెళ్ళిపోతున్నా. వేరే నీరు ప్రేమించావా? ఇప్పుడు నేను వెళ్ళిపోతే ప్రేమించిన వాడితో లేచిపోయానని అనుకుంటారు. కారణం నీకు తెలిసి తీరాలి. తను క్షమించండి. ఐఎమ్ సారీ. ఇంకేనేమో ఇంకే ఇంతవరకేనేమో నా కథ అంతేనేమో అంతే పంతులిని వేదని నో ఓడపీడ కదా ఇంతేనేమో ఇంతే దొరికాడు. ఎత్తుకొని కొంచెం గోకి ఉంది. రే గజని, పెళ్లి కావాలా? పిల్లకు పోస్తా. రేపు పెళ్లి చేసుకోపోతూ నిన్ను పెళ్లి చేసుకుంటే నా చదువు పక్కన పెట్టి అటు చేయాలా? జుట్టుపోయిగా నాకు కారు హారం ఎక్కిస్తుంది. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నా? ఏమైంది బావా? మీ చెల్లి ఇంట్లో లేదు. నాన్న మవ్య